కళా సంస్కృతులు మన సమాజానికి ప్రాణం వంటివి. పూర్వీకుల నుండి మనకు వారసత్వంగా వచ్చిన అనేక అద్భుతమైన కళారూపాలు నేటి ఆధునిక కాలంలో ఏ విధంగా మారుతున్నాయో తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. మన ప్రాంతంలోని ప్రాచీన జానపద కళారూపాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా యక్షగానం. యక్షగానము లేదా జక్కుల భాగవతము లేదా వీధి భాగవతం అని పిలిచేది ఇది ఒక తెలుగు జానపద కళారూపం. కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వల్ల దీనిని చిందు భాగవతం అని కూడా అంటారు. 13వ శతాబ్దం నుండి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. సాంప్రదాయంగా యక్షగానులు ఎక్కువగా చిందు కులానికి చెందినవారు ప్రదర్శించేవారు. తర్వాత గుస్సాడి. ఆదిలాబాద్కు చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ సందర్భంగా వీరు చేసే నాట్యాన్ని గుస్సాడి అంటారు. వీరు నెమలీకలు, దుప్పి కొమ్ముల వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు. దీనితో పాటు డప్పు, తుడుం, పిప్రి, కలికోం వంటి వాయిద్య పరికరాలతో సంగీతం వాయిస్తారు. నెక్స్ట్ సదిరి నాట్యం. ఇది ఒక్కరు చేసే నాట్యం. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు ఈ నాట్యం చేసేవాళ్ళు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో రాజదర్బార్లో ప్రదర్శించేవాళ్ళు. 1934 నుంచి 1947 మధ్య దేవదాసి వ్యవస్థను రద్దు చేశారు. నెక్స్ట్ లంబాడీ నాట్యం. తెలంగాణలో లంబాడీలు పాక్షిక సంచార జాతులు. విత్తటం, నాటటం, కోయడం వంటి రోజువారీ పనులతో ముడిపడిన కదలికల ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి. దసరా, దీపావళి, హోలీ వంటి పండుగలప్పుడు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ నృత్యం కొరవంజి. మహిళలు చేసే బృందనాట్యం. ప్రత్యేకించి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యము లేదా కవిత రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. నెక్స్ట్ కూచిపూడి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. ముందుగా పురుషులకే పరిమితం. అంటే ఒకప్పుడు ఈ నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు. కాలక్రమేణా మహిళలు కూడా ఈ కళలో రాణించడం మొదలుపెట్టారు. తర్వాత బుర్రకథ. 12-13 శతాబ్దాలలో వీరశైవ ఉద్యమం నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. ప్రధాన కథకుడు తంబూరా వాయిస్తూ కథ చెబుతుంటే పక్కన ఇద్దరు వంతులు డప్పు వాయిస్తూ వంత పాడుతుంటారు. పూర్వం పురాణాలకే పరిమితమైన బుర్రకథ నేడు సామాజిక అంశాలు, అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన కోసం వాడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథలు ప్రదర్శించాడు. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అన్న బుర్రకథను రాశాడు. నెక్స్ట్ తోలుబొమ్మలాట. ఇది ఒక సాంప్రదాయక కళారూపం. దీనిని తెర వెనుక నుండి కాంతిని ప్రసరింపజేస్తూ బొమ్మలను కదిలిస్తూ ప్రదర్శిస్తారు. ఈ బొమ్మలను తోలుతో తయారు చేస్తారు. బొమ్మల పరిమాణం 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటుంది. వివిధ రంగుల్లో ఉండి తల, భుజం, మోచేయి, నడుము భాగాల వద్ద కీళ్లతో కదులుతాయి. వీటిని తాళ్ళ సహాయంతో ఆడిస్తారు. నెక్స్ట్ భరతనాట్యం. మనకీనాడు తెలిసిన భరతనాట్యం సదిర్ నాట్యం నుంచి ఉద్భవించింది. ఈనాడు భరతనాట్యం అన్నది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది. లాయర్, స్వతంత్ర సమరయోధుడైన ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకొని దీనికున్న కళంకాన్ని తొలగించడానికి అతడు మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఈ నృత్యాన్ని మొదట్లో నట్టువనార్లు నేర్పించేవారు. నెక్స్ట్ డప్పు వాయిద్యం. మేకతోలుతో చేసిన వాయిద్యపరమైన డప్పులను పుల్లలతో కొడుతూ ఉంటే పుట్టుకొచ్చే నాద ప్రపంచనం చేసేవారికి కూడా నాట్యం చేయాలనిపిస్తుంది. 10 నుంచి 20 మంది గల నాట్య బృందం ఈ ఉత్సవాలు, ఊరేగింపులకు ముందుగా ఈ నాట్యం చేస్తారు. నెక్స్ట్ పేరిణి నృత్యం. తెలంగాణ వీరత్వానికి, కళావైభవానికి నిదర్శనం పేరిణి శివతాండవం. దాని గురించి తెలుసుకుందాం. పేరిణి శివతాండవం అనేది కాకతీయుల కాలం నుండి ఒక ప్రాచీన వీరరస ప్రధానమైన పురుష నృత్యం. దీనిని యోధుల నృత్యం అని కూడా అంటారు.
ఈ నృత్యంలో డోలు, తాళం వంటి వాయిద్య పరికరాల శబ్దం చాలా వేగంగా, ఉద్వేగభరితంగా ఉంటాయి. శివుడే ఆరాధ్య దైవం. యుద్ధానికి వెళ్లే ముందు వీరులు చేసే వీరోచిత నృత్యమే పేరిణి శివతాండవం. పేరిణి అంటేనే అపారమైన ఉత్సాహం. కేవలం పురుషులు మాత్రమే చేసే ఈ దృశ్యం వీరులతో ఉత్తేజాన్ని నింపుతుంది. 13వ శతాబ్దంలో కాకతీయ సేనాని అయిన జయప సేనాని తన నృత్యరత్నావళిలో దీన్ని వర్ణించాడు. కాలగర్భంలో కలిసిపోయిన ఈ కళను నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగువారి సంస్కృతిలో, ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో పేరిణి శివతాండవం ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇంకా ఇలాంటి కళాకారుల రూపాల గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్కు మీకు ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.